అవినాష్ ఈ పేరుతో వ్యక్తిని గుర్తుపట్టడం కాస్త కష్టమే. కానీ ముక్కు అవినాష్ అని చెప్తే అందరూ ఇట్టే గుర్తుపట్టేస్తారు. జబర్దస్త్ షో పుణ్యమా అని ఎంతోమంది ఫేమస్ అవుతూ వస్తున్నారు. అలానే అవినాష్ కూడా జబర్దస్త్ ద్వారా మంచి పేరు సంపాదించుకొని ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఆ తర్వాత చాలా టీవీ షోస్లో కూడా కనిపిస్తూ అందరినీ నవ్విస్తూ ఉంటాడు. అయితే ఆ నవ్వుల వెనుక ఉన్న బాధను మాత్రం ఎవరికీ కనిపించనివ్వడు. తాజాగా అవినాష్ తన వ్యక్తిగత విషయాలకు వస్తే ఓ సంఘటనను అందరితో పంచుకున్నాడు. దీనితో ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి. కమెడియన్గా బుల్లితెరపై నటించిన అవినాష్ ఇప్పుడిప్పుడు సినిమాలలో కూడా కనిపిస్తున్నారు. అయితే ఎంత ఫేమస్ వ్యక్తి అయినా కూడా సినిమా ఛాన్స్ రావడం అంటే మాత్రం అంత ఈజీ కాదని అవినాష్ మాటలు వింటూనే అర్థమవుతూ ఉంటుంది. తాజాగా అవినాష్ తనకు సినిమా ఆఫర్లు ఎలా వచ్చాయనే విషయాన్ని చెప్తూ, నేను ఇప్పటికీ సినిమా ఆఫీసులకు వెళ్తూ ఉంటాను. ఎంతో కొంత పేరు వచ్చిందని ఇంట్లోనే కూర్చొని ఉండలేము. ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులు వచ్చేశారు. మనం ఇంట్లో కూర్చుంటే గ్యాప్ వచ్చేస్తుంది. అందుకే డైరెక్టర్లకి, కో డైరెక్టర్లకి, మేనేజర్లకి కాల్ చేస్తూ ఉంటాను. నేను అడుగుతాను వాళ్ళని. కానీ కొంతమంది మాత్రము అవినాష్ కోసం క్యారెక్టర్ రాద్దాము అని రాస్తున్నారు. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఒక సినిమాలో పెద్ద క్యారెక్టర్ ఇచ్చి తర్వాత ఫోన్ ఎత్తలేదు డైరెక్టర్. బెల్లంకొండ సాయి గారి సినిమాలో చాలా పెద్ద క్యారెక్టర్ మిస్ అయ్యింది. ఆ డైరెక్టర్ నాకు చాలా క్లోజ్. ఇద్దరం కలిసి ట్రావెల్ చేశాము. ఆ క్యారెక్టర్ ఖచ్చితంగా నువ్వే చేయాలి అన్నాడు. షెడ్యూల్కి కూడా స్టార్ట్ అయిపోయింది. రేపు షూటింగ్కి వెళ్ళాలి. కానీ ఒక్కసారిగా అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎందుకంటే ప్రొడ్యూసర్ ద్వారా ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. జబర్దస్త్కి ముందు నేను ఎవరికి తెలియదు. ఆ తర్వాతే అందరికీ తెలిసింది. 2009లో స్టార్ట్ చేస్తే 2014లో ఛాన్స్ వచ్చింది. అంతకుముందు చాలా అంటే చాలా కష్టాలు పడ్డాము. తినేందుకు తిండి ఉండేది కూడా కాదు. నెత్తికి పెట్టుకునే కొబ్బరి నూనెతో వంట చేసుకొని తినేవాళ్ళం. దొంగతనంగా చాలా పెళ్ళిళ్ళకు వెళ్ళి తిన్నాము. అలా ఆకలి తీర్చుకున్నామంటూ చెప్పుకొచ్చాడు అవినాష్. అలాగే తన వ్యక్తిగత జీవితంలో ఇవాళ జరిగిన ఓ విషాద సంఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించి అవినాష్ మాట్లాడుతూ, తెల్లారితే నా భార్య డెలివరీ. కానీ ముందు రోజు రాత్రి బేబీ హార్ట్ బీట్ ఆగిపోయింది. ఉమ్మనీరు తగ్గిపోవడం లాంటివి జరిగాయి. డాక్టర్స్కి కూడా సరైన రీజన్ తెలియదు. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ కాళ్ళ మీద పడ్డాను. ఎలాగైనా బతికించండి అని వేడుకున్నాను. అర్ధరాత్రి రోడ్డు మీద పడి ఏడుస్తూ తిరిగాను. ఆ బాధ నుంచి బయటపడేందుకు కొంచెం టైం పట్టింది మాకు. వీళ్ళంతా సపోర్ట్ ఇచ్చారు, బ్లెస్సింగ్స్ ఇచ్చారు. చాలా కలలు కన్నాము. కొడుకు పుడితే ఏ పేరు పెట్టాలి, కూతురు పుడితే ఏ పేరు పెట్టాలి అని చాలా అనుకున్నాం. కానీ అలా జరిగిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు అవినాష్. ఏదేమైనా తెరపైన నవ్విస్తూ కనిపించే వాళ్ళకి కూడా తెర వెనుక చాలానే కష్టాలు ఉంటాయని మరొకసారి అందరికీ తెలియజేసినట్లయింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.